ఎవరు పాడారో నేను చూశాను. ఎవరు పాడారు? రూపారాణి పాడుతుంటే శ్యామ పక్కనుంది. అది శ్యామ చీరలా ఉంది. రూపారానికి రికార్డింగ్ ఉంటే శ్యామని ఎందుకు తీసుకొచ్చినట్టు? అది ఆశ్రమానికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి ఎందుకు తీసుకొచ్చినట్టు? నేనే పొరపాటుగా ఆలోచించానా? వదినా, కాఫీ ఇస్తావా? అలాగే అఖిల్. మొత్తానికి బ్రతికిపోయాం. అమ్మా, ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు బయట అడుగు పెట్టేదాకా నా గుండె గుప్పెట్లో పెట్టుకుని తిరిగినట్టయిందమ్మా. ఒక అబద్ధం మోయడం ఎంత దారుణంగా ఉంటుందని లైఫ్లో ఫస్ట్ టైం తెలిసింది. నేనేమైనా వసంతదేవి ఇచ్చే పార్టీని ఎంజాయ్ చేశానా ఏంటి? నీకన్నా 10 రెట్లు ఎక్కువ టెన్షన్ పడ్డాను. ఆ చిలకం చూసింది కాబట్టి సరిపోయింది. దాన్ని నోరు ముయించగలిగాను. వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇంకెవరైనా చూసుంటేనా మన పరిస్థితి ఎలా ఉండేదేమోనని టెన్షన్ పడుతూనే ఉన్నాను. ఆ అరుణ్ నిజంగానే ఎవరు పాడారో చూశాడంటావా? అదే గనక నిజమైతే అరుణ్ గనక చూసుంటే శ్యామ పేరు చెప్పేవాడు కదా. మరలా చెప్పలేదు అంటే తను చూడలేదని కదా అర్థం. ఏమో అమ్మా, నాకేం అర్థం కావటం లేదు. ముందు ఇక్కడి నుంచి పోదాం పదా. శ్యామ ఎందుకు పాడింది? అసలు ఇన్నాళ్ళు పాడిందెవరు? రూపారాణా? శ్యామానా? ఇప్పుడు పాడింది శ్యామాయే గనక ఇన్నాళ్ళు ప్రతి ప్రోగ్రాంలోనూ శ్యామాయే పాడుండాలి. శ్యామని చదువుకోమని పంపిస్తే తను చదువుకోకుండా వచ్చి దొంగచాటుగా పాట వింటుందేమోనని నా అనుమానం. కన్ఫర్మ్, ఇన్నాళ్ళు పాడింది శ్యామాయే, దీంట్లో డౌట్ లేదు. ఎందుకంటే రూపారాణి పాట పాడిన ప్రతిసారి శ్యామ కనిపించలేదు. కానీ ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే శ్యామ ఈ విషయాన్ని ఎందుకు దాస్తున్నట్టు? దీని వెనుకున్న కారణమేంటి? శ్యామ పాట పాడడం ఏంటి? రూపారాణి కదా పాట పాడింది. మరి గురువమ్మ ఎందుకు ఈ విషయాన్ని కప్పిపుచ్చుతోంది? గురువమ్మ అలా మాట్లాడుతుంటే శ్యామ ఎందుకు మౌనంగా ఉంది? శ్యామ కళ్ళల్లో ఏదో పెద్ద నిజాన్ని దాస్తున్న కంగారు కనపడుతోంది. నువ్వేనా చెప్పు. ఈ విషయం తెలిసి కూడా నేను దాస్తే నాదే తప్పవుతుంది. ఈ విషయం వెంటనే అఖిల్కి చెప్పాలి. ఈ విషయం అఖిల్కి చెప్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. ఇంట్లో ఊహించని సంఘటనలు జరుగుతాయి.
శ్యామాని ఇంట్లో నుంచి బయటికి గెంటే పరిస్థితి వస్తుంది. అలా జరగకూడదు. శ్యామ, టెన్షన్ పడకు. నువ్వు దాస్తున్న నిజం వెనుక నీకు సంబంధించిన ఓ పెద్ద కారణం ఉండే ఉంటుంది. అది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. అలా ఉండకపోతే నువ్వు ఇలా అసలు నిజాన్ని దాయవు. అందుకే అదేంటి అనేది కూడా నేనేం తెలుసుకోవాలనుకోవట్లేదు. అబద్ధం చెప్పడానికి అంగీకరించలేని నీ కళ్ళని చూసే అక్కడ అందరికీ నిజం చెప్పకుండా అబద్ధం చెప్పాను. ఈ నిజాన్ని దాయటం నీకు అవసరమైతే నా గొంతు దాటి అది బయటికి రానే రాదు. నువ్వు నన్ను చాలా సమస్యల నుంచి కాపాడావు శ్యామ. దానికి ఇది నేను తీర్చుకునే రుణం అనుకో. శ్యామ, నీకెప్పుడైనా ఏదైనా అవసరం వస్తే నాకు చెప్పటానికి మొహమాట పడకు. వైదేహి, తొందరగా కానివ్వండి. గురువుగారు వచ్చే టైం అయింది. అయిపోవచ్చింది అత్తయ్య. అఖండ దీపాన్ని ఆ బియ్యం మధ్యలో పెట్టు. అలాగే అత్తయ్య. నాకు కూడా పనులు పురమాయిస్తుందా ఏంటి? ఐశ్వర్య, ఐశ్వర్య! అత్తయ్య, గురువుగారికి పాద పూజ నువ్వే చేయాలి. అందుకు కావలసినవన్నీ సిద్ధం చేసుకో. అలాగే. నమస్కారం నమస్కారం గురువుగారు. రండి గురూజీ, రండి. ఇంకొక మనిషి కాళ్ళు నేను కడగటం ఏంటి? నో వే. రండి రండి గురూజీ, ఆసీనులు కండి. ఐశ్వర్య, ఐశ్వర్య! గురువుగారికి పాదపూజ చేయమ్మా. నన్ను క్షమించండి అత్తయ్య, నేను పాద పూజ చేయలేను.
ఇందాక కాఫీ కలుపుకుంటుంటే చెయ్యి కాలిందత్తయ్య. ఆయింట్మెంట్ రాసుకొని బ్యాండేజ్ వేసుకున్నా. నేను చేస్తాను అత్తయ్య. నేను ఇలాంటి పనులు చేయలేను. నాతోనే చేద్దాం అనుకున్నారు. అందుకే నా బ్రిలియంట్ బ్రెయిన్తో నేను తప్పించుకున్నాను. గురువుగారు రండి. రండి. గురువుగారు, అఖండ దీపం వెలిగించండి. ఈసారి అఖండ దీపం నేను వెలిగించను. ఈ ఇంటి మహాలక్ష్మి వెలిగిస్తుంది. ఇలా రామ్మా. ఈ అఖండ దీపం నువ్వే వెలిగించాలి. ఈ నవరాత్రులు ఆ దీపం ఆరకుండా చూసుకునే బాధ్యత నీదేనమ్మా. అలాగే గురువుగారు. గురువుగారు, అసలు ఈ అఖండ దీపం అంటే ఏంటి? ఇలా రామ్మా. నేను చెప్తాను గురూజీ. రాక్షస సంహరణ కోసం బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఆ ముగ్గురు వారి యొక్క ఆత్మశక్తితోటి ఈ అమ్మవారిని సృష్టించారు. పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవి ఈ ముగ్గురు కలిసి అమ్మవారిలో ఐక్యమయ్యారు. వారు ముగ్గురు కలిస్తేనే ఈ అమ్మవారయ్యారు. దేవాది దేవతలందరూ వారి ఆయుధాలని, శక్తిని అమ్మవారికి దారపోసి యుద్ధానికి పంపించారు. అందుకే ఈ నవరాత్రులు ఏ దేవుడి దగ్గర ఆ శక్తి ఉండదు. ఈ నవరాత్రులు అమ్మవారు తప్ప మిగతా దేవాది దేవుళ్ళందరినీ పట్టానికి కూర్చోబెడతారు. విశేషంగా పూజలు జరిపిస్తారు. తర్వాత దేవుళ్ళందరికీ నవగ్రహాలు తమ శక్తిని, ఆయుధాలని అన్నింటినీ అమ్మవారికిచ్చి యుద్ధానికి పంపించాక ఆ సమయంలో బయటికి వచ్చిందే ఈ అఖండ జ్యోతి. అప్పుడు దేవతలందరితో అందంట, మీరందరూ మీ వల్ల అయిందంతా చేశారు, మీ అంత కాకపోయినా నా వల్ల అయింది నేను చేస్తాను. ఈ నవరాత్రులు నేను మీ అందరికీ వెలుగునిస్తాను అందంట. అంటే దాని అర్థం ఈ అఖండ జ్యోతే. ఈ నవరాత్రులలో దేవాది దేవతలకు శక్తినిచ్చేది. కరెక్ట్ గా చెప్పానా గురూజీ? చక్కగా చెప్పావమ్మా. ఈ నవరాత్రులు అమ్మవారు ఏకధాటిగా రాక్షసులతో యుద్ధం చేస్తారు. అప్పటి వరకు ఈ అఖండ జ్యోతి కొండెక్కకుండా చూసుకోవాలి. గురువుగారు, ఈ నవరాత్రులు
ఈ అఖండ జ్యోతి కొండెక్కకుండా చూసుకునే పూర్తి బాధ్యత నాది. శ్యామ, అఖండ దీపం వెలిగించు. అలాగే అత్తయ్య. ఆగమ్మా. ఆ అఖండ జ్యోతిని నువ్వు అగ్గిపుల్ల సాయంతో వెలిగించకూడదు. తిక్క కుదిరింది. అన్నిట్లోనూ నేనున్నాను అంటూ ముందుకొస్తే ఇలాగే ఉంటుంది. ఈ స్వామీజీ కరెక్ట్ ఫిట్టింగ్ పెట్టాడు. ఇప్పుడు అఖండ దీపం ఎలా వెలిగిస్తుందో నేను చూస్తాను. నీ ధ్యాసంతా అమ్మవారి మీదే ఉంచి కళ్ళు మూసుకో. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు వచ్చిన ఆ చీకటితో ఈ ప్రకృతి మొత్తం నిశ్శబ్దమవుతుంది. అప్పుడు అమ్మవారే ఈ అఖండ జ్యోతిని ఎలా వెలిగించాలో నీ మనసుకు తెలియజేస్తారు. శ్యామ, నువ్వు అఖిల్ గురువు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఏమండి, అరుణ్ని వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ తీసుకురమ్మని చెప్పండి. గురువుగారికి అందజేద్దాం. అలాగే. అరుణ్, డాడీ. ఏంటి డాడీ? మా రూమ్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి, వెళ్ళి తీసుకురా. వసంత, నీ చేతుల మీదుగానే గురువు గారికి ఇవ్వు. అలాగేనండి. గురువుగారు తీసుకోండి. దీర్ఘ సుమంగళీ భవ. వీటి కోసం మీరెంత పరితపించారో నాకు తెలుసమ్మా. మనది అని రాసిపెట్టుంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అది మనకే దక్కుతుంది. గురూజీ, అవి మళ్ళీ మాకు దక్కటానికి శ్యామానే కారణం. అబ్బా, ఈ ఇంట్లో జరుగుతున్న విన్యాసాలకే నాకు పిచ్చెక్కుతుందంటే ఈయన మళ్ళీ ఆ శ్యామ భజన మొదలుపెట్టాడు.
రాబోయే రోజుల్లో నీ భర్తకి కీడు జరగబోతోంది.